ఆల్ఫా మూవీ రివ్యూ. బేసిక్గా ఆల్ఫా కఫేలో ఛాయ్ తాగడం, ఆల్ఫా మెయిల్ అని చెప్పాను సందీప్ రెడ్డి వంగ గారి చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఈ సినిమా ఏంట్రా, ఈ సినిమా గురించి చెప్పు అన్నారు అనుకోండి, ఇది ఒక అస్సాం ఎక్స్పీరియన్స్ అంతే. అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, చెప్పడం వర్ణాతీతం అనమాట. హలో గైస్, ఒకటి బాల్పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళండి. ఏమో ఈ వీకెండ్ దెబ్బ మీద దెబ్బ టైప్లో, ఈ దెబ్బ కొంచెం ఎక్స్పెక్టెడ్ దెబ్బే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తీట పనులు చేస్తున్నప్పుడు చిన్నప్పుడు మీకు తెలుస్తుంది, ఓ షిట్ మ్యాన్ ఇదేదో అయిద్ది అని. ఈ సినిమా అలానే అనిపించింది. వెళ్ళే ముందే కొంచెం ఈ ట్రైలర్ టీజర్లు చూస్తే ఇది ఎక్కడో సేమ్ టెంప్లెట్ కొడుతుంది సీనా అని. ఇప్పుడు నేను మామూలుగా చెప్తా ఉంటాను ఒకటే దోశ అటు ఇటు అని. దీనికన్నా యాప్ట్ లేదు అసలు. మరి ఎంతరా మరి. ఇప్పుడు ఎలా అంటే ఒక కాలేజీల్లో కానీ ఇంటర్లో కానీ ఒక మెస్ ఉంటుంది, వాడికి అది వేయడం రాదా దోశ, కానీ మీకు ఆప్షను లేదు, వాడు వేస్తాడు మీరు తింటారు. అలానే అయిపోయింది ఈ వైఆర్ఎఫ్ యూనివర్స్లో. ఆడికి పొటెన్షియల్ లేదా ఇంట్రెస్ట్ లేదా తెలీదు. ఆడికి మనకి ఏ రేంజ్లో నార్మలైజ్ చేశాడంటే వైఆర్ఎఫ్ సినిమానా ఆ బొక్కలా ఉంటుంది. ఇంకా ఎక్స్పెక్టేషన్ నార్మలైజ్ అయిపోయింది. అండ్ ఓ పాయింట్లో ఇంక సరే కానిచ్చారా ఇంక తినేద్దాం అన్నట్టు అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఇదే టూ మచ్ అండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఈవెన్, నాకు ఆ చిరాకు రావట్లే ఈ సినిమాకి. ఎందుకంటే నేనైతే నార్మలైజ్ అయిపోయా. స్పై ఫిలిం అంటారండి, స్పై ఫిలిం అని చెప్పి అరే దురంధర్ టెంప్లెట్ వచ్చింది, వేల కోట్లు చేస్తుంది, మళ్ళీ దాని తర్వాత ఇది తీస్తారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంత అన్యాయంగా ఉంటాయంటే అండి, ఇట్లా ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇట్లా స్టైలిష్గా నడవాలి, ఇట్లా నించుంటారు, ఇట్లా యాంగిల్ ఉంటుంది, ఇట్లా కాలుస్తూ ఉంటారు. అది చెప్తున్నా, కాల్చడంలో పెట్టే స్టైల్ అసలు ఎవరిని కాలుస్తున్నారో చూపిరు. అంటే అర్థమవుతుంది కదా, స్టైల్గా కాల్చాలి, ఆ బుల్లెట్ తోడి తగులుతో సంబంధం లేదు. మళ్ళీ ఇంకో సీన్లో ఒక క్యామియో రోల్, ఈ పాటికి అందరికీ తెలుస్తుంది. ఆ క్యామియో కూడా ఎంత అన్యాయంగా దాచిపెట్టారంటే, ఈ మూవీ కాస్ట్ అని కొట్టకండి, సినిమా స్పాయిలర్ అది, కొట్టనుకోండి. ఆ క్యాస్ట్లో ఎవరైతే ఉన్నారో స్పెషల్ ఇది వచ్చేస్తారు. ఇట్స్ ఓకే. ఆయన గారిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అనుకోండి, మళ్ళీ అంతే, ఒక యాక్షన్ సీన్ అయిపోయి ఆయన ఇలా నించుంటాడు, ఒక స్టైలిష్ మ్యూజిక్ వస్తుంది, ఆయన నించున్నప్పుడల్లా జుట్టుకో ఫ్యాన్ వేస్తారు, చుట్టుపక్కల ఇద్దరు నించుంటారు, ఇలా సైడ్ యాంగిల్ నించుని ఉంటారు, మళ్ళీ ఒక బీట్ వేస్తారు, మ్యూజిక్ వేస్తారు. ఒరే నాకు అర్థమైందిరా, అరే నేను అది చూసి నాకు హై రావాలి, మీరు చేసేవి చూసి నాకు హై రావాలి, కానీ ఇప్పుడు మీరు హై ఫీల్ అవ్వాలి అని చెప్పి ఫ్యాన్లు వేసి ఇద్దరు ముగ్గురు నుంచో పెడితే ఎలా అండి. అలానే ఇక్కడ అంతే, వాటర్ బాడీ కనిపిస్తే చాలు బికినీ సీన్లు వేస్తారు. అరే అది కొంచెం న్యాచురల్గా ఇప్పుడు పఠాన్ సినిమాలో ఉంటుందండి, స్పై లేకపోతే ఆ లొకేషన్, ఆ ఎగ్జాటిక్ లొకేషన్లో ఆ బీచ్ సైడ్ బట్టలు అలానే వేసుకుంటారు, అలానే చూపించారు, ఓకే. ఇక్కడ ఏంటంటే ఏదో ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే మధ్యలో ఒక లోయ ఏదో వస్తుంది, రాగానే కమాన్ ఇప్పేద్దాం, దూకేద్దాం, స్విమ్మింగ్ చేసుకుందాం, ఓకే అది కూడా ఒప్పుకుంటాను, కాదనట్లేదు. అయితే నేను నైట్ వేసుకొస్తాను. కంట్రోల్. మళ్ళీ అక్కడంతే, అరే నువ్వు సినిమాలో వాళ్ళ హర్డిల్ ఎలా దాటుకొని వెళ్ళారో చూపించాలి, కానీ లిటరల్లీ ఒక స్విమ్ సూట్ యాడ్ లాగా ఉంటుందండి. ఇలా వాటర్ మిస్ట్ స్ప్రే చేసి ఇలా మీకు కనిపిస్తూ ఉంటుంది, లైటింగ్ రిఫ్లెక్టర్స్ పెట్టి ఇలా అంటారు కదా, ఆ రిఫ్లెక్టర్స్ పెట్టి వీళ్ళు మళ్ళీ ఇలా లెఫ్ట్ పోజ్ రైట్ పోజ్ కమాన్ అని చెప్పి. అదే ఏం చూడడానికి వస్తారో మీరు, ఏం చూపిస్తున్నారు ఆ సినిమాల్లో. మళ్ళీ ఇంట్రో సాంగు, ఇంట్రో ఫైటు, సరే ఇవన్నీ కూడా ఫర్గి చేద్దామండి. స్టోరీ బాగుందా, అదే సినిమాలో స్టోరీ ఏంట్రా అంటే అంతే. ఇప్పుడు ప్రతి సినిమాలో అదే రోత. విలన్గా ఫస్ట్ ఏంటంటే మన హీరో ఎవరైతే అనుకుంటావో వాళ్ళు విల్లిస్ట్ పనులు చేస్తూ ఉంటారు. దేశద్రోహ, వీడు దేశద్రోహి అంటారు. ఈ వార్లో చూసామా, వార్ 2లో చూసాము, మన వార్ 2లో చూసాము, ఇంకా పఠాన్లో కూడా అదే అనుకుంటా, వీడు దేశాన్ని ద్రోహి, వీడిని వెళ్ళి పట్టుకోవాలి అన్నట్టు స్టార్ట్ అయింది సినిమా. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి నో మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం, ఈజ్ అనే సీక్రెట్ మిషన్, లేకపోతే దాని వెనకాల ఒక విలన్ ఉన్నాడు, వాడు చేపిస్తున్నాడు, వాడు పెద్ద విలనిస్టు, అది ఇంటర్వ్యూలో చెప్తారు. తర్వాత మిగతా ఫోర్స్ అందరు కలిసి సెకండ్ హాఫ్లో విలంగానే వేస్తారు. అదే సేమ్ టెంప్లెట్. ఇది లిటరల్లీ వార్ 2 అండి. వార్ 2కి చాలా క్లోజ్ ఉంటుంది ఈ సినిమా. మొన్నే కదా వార్ రిజల్ట్ అంతా చూశారు, మళ్ళీ వార్ 2 ఎన్నిసార్లు తిప్పుతారు అదే దోశని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను స్పాయిలర్ లేకుండా. ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూల ముందు ఎలా ఉంటుంది అంటే, అనిల్ కపూర్ గారు ఇంకా ఇద్దరు హీరోయిన్స్ దగ్గర ఉంటారు. అనిల్ కపూర్ గారు ఏమో నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, అసలు 20-30 మంది వస్తున్నారు, ఇది సేఫ్ కాదు అంటాడు. నీకు ఫిక్స్ అయ్యా, దీపం పెట్టేస్తారేమో ఆయనకి, 20-30 మంది అంటున్నాడు, వాళ్ళని పంపించాడు అంటే ఇంకా సాక్రిఫైస్ టైప్ సీన్ ఒకటి ఉంటుందని. లేదు, ముసలోడు ఒక్కడే 20-30 మందిని వేసి దొప్పుతాడు కదా. వేసి దొప్పినప్పుడు వీళ్ళెందుకు ఎస్కేప్ అవ్వమంటాడు, మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అక్కడ క్యామియో సీన్ పడాలి, వీళ్ళని ఏదో సేఫ్ హౌస్కి వెళ్ళమని చెప్తాడు. ఆ సేఫ్ హౌస్లో క్యామియో ఉంటుంది, ఆ క్యామియో కోసం జర్నీ చూపిస్తారు, క్యామియో ఉంటుంది. పోనీ సేఫ్ హౌస్కి వెళ్ళి ఏమైనా సేఫ్గా ఉందంటే నో, అక్కడికి వెళ్ళాక ఆ సేఫ్ హౌస్ మీద అటాక్ అయ్యింది మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఫైట్ చేయాలి, ఇక్కడ ఫైట్ అక్కడో ఫైట్. ఇప్పుడు మళ్ళీ అక్కడ క్యామియో యాక్షన్ సీన్లో ఎవరైతే ఉన్నారో కమాన్ దేకో మేరా పౌరుషం, దేకో మేరా హీరోయిజం అని చెప్పి ఆడ కొన్ని సీన్లు పెడతారు. అది కూడా ఎంత ఫార్స్ ఉంటుందంటే అండి, అగైన్ వితౌట్ స్పాయిల్స్ చెప్తున్నాను, ఒక బుద్ధిస్ట్ టెంపుల్ టైప్లో చూపించి అతను కూడా ఏదో ఆ అటైర్లో ఉంటారు. 2 minutesలో ఇలా అటైర్ తీసేస్తే లోపల రెడీ టు యాక్షన్ టైప్ బట్టలు ఉంటాయి. అరే అంత ఇదిలాగా అనిపిస్తుందారా నీకు. మళ్ళీ ఇలా ఏదో ఇసురుతాడు, గోడ నుంచి 2 గన్లు చేతిలో పడతాయి.
ఇంక సర్లే ఇంకా కానిచ్చేయండి, ఇంకా ఇన్ని చూసినప్పుడు దారుణాలు ఇంకా మిగతా ఏమున్నాయరా అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ 2 ప్లాట్ ట్విస్టులు ఉంటాయండి. అది ఏంటంటే కమాన్ ఓ మై గాడ్ ఎంత ట్విస్ట్ రా బ్రెయిన్ అని మీరు అనుకోకండి. ఎందుకంటే మీకు చెప్తా 2 పాయింట్స్ ఏంటంటే ఆలియా శార్వరి ఇద్దరు ఫీమేల్ లీడ్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరి మధ్యలో ఏంటి ఆ రిలేషన్షిప్ ఏంటి, అండ్ రెండోది విలన్ గాడి మోటివేషన్ ఏంటి, విలన్ గాడు ఏ దేశం నుంచి వచ్చాడు, వాడు ఈ దేశం వస్తాడా వేరే దేశం వస్తాడా, వాడు ఏ దేశం వస్తాడు చెప్పండి. ఇది మీరు ఎల్కేజీ స్కూల్కి వెళ్తున్న పిల్లోని ఆపి అడిగినా చెప్తాడు ఆలియా శార్వరి రిలేషన్ ఏంటి, ఈడు విలన్ గాడు ఏ కంట్రీ అని. ఇదో ఒకడా ట్విస్టు, ఇది ఇంకో సినిమా, దీనికో వాళ్ళు ఎంతో ఏదో షాక్ అయిపోయినట్టు ఉంటారు. మళ్ళీ విలన్ గాడు అంతే, ఏం విలన్లు రా నాకు అర్థం కావట్లేదు, ఇన్నేళ్ళైనా ఇదైనా హీరో గాడు తెలుగుగా కనుక్కున్నాడా ఓ పద్ధతి, లేదా విలన్ గాడి బ్యాక్ స్టోరీ ఇదేనా ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఇచ్చారు అదో పద్ధతి. విలన్ గాడు కూర్చోబెట్టి అలా చెప్తాడంట, నేను పెద్ద విలనిస్ట్ కానరా, నా ప్లాన్ ఇదిరా, 20 ఏళ్ళ నుంచి ఇదే చేస్తున్నా, మీరేం తెలియదు అని చెప్పి వాడు ప్లాన్ చెప్తాడంట. ఎందుకు చెప్తాడు సార్? సరే ఇలానే ఉంటాయి మన రైటింగ్లన్నీ. ఓకే, ఇదంతా అయిపోయాక మళ్ళీ క్లైమాక్స్లో మీరు కూడా వచ్చేయండి, పఠాను జవాను వీళ్ళందరితో పాటు వాటు మీరు కూడా జాయిన్ అయిపోండి స్పై వర్స్లో అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తాడు. ఇంకా రుద్దేంటి అబ్బా వాళ్ళందరినీ తీసుకొచ్చి మా మీద పడేయండి. ఒక్క సినిమాలో సబ్స్టెన్స్ ఉండదు, ప్రతి దాంట్లో అదే రొట్టకొట్టుడు, ఇదే తిప్పుతూ ఉంటారు. నాకైతే అస్సలు ఎక్కలేదు. నా ఓటీటీలో కూడా ఇంకా ఏదో టైంపాస్గా చూసుకొని కానిచ్చాడు అన్నట్టు ఉంది, కానీ థియేటర్కి వెళ్ళి కమ్మాన్ చింపేద్దాం వాట్ ఏ మూవీ అన్నట్టు అస్సలు లేదు. అది ముందు లేదు, దురంధర్ చూసాకైతే మీరు ఇంకా తట్టుకోలేరు అంతే. అండ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అది అంటే కష్టపడతారండి, ఫిజికల్లీ కొంచెం ఫైట్ సీక్వెన్స్ అవి ఇవి చేస్తారు. బట్ ఆ సబ్స్టెన్స్ లేకపోతే, ఆ స్టోరీయే లేకపోతే, ఎంగేజింగ్ ఇది ఏం లేకపోతే అవి నాకైతే ఏం కనిపించలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతే గాలి ఎగిరెగిరి దానికి ఒక లాజిక్ పెడతారు. సో ఐ కెనాట్ కమెంట్ ఆర్ కంప్లైన్ ఆన్ దాట్. సో దాని జోలికి వెళ్ళట్లేదు నేను. ఇంకా చెప్పాలంటే అంతే అండి, డైరెక్ట్ ఫ్లైట్ ఆర్ డైరెక్ట్ ట్రైన్ టు అస్సాం అంతే. దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ఆల్ఫా ఉల్ఫా. చూసుకోండి బార్బిచ్ మీటింగ్స్, కలుద్దామని వచ్చారు. థ్యాంక్ యూ.